రిటైనింగ్ వాల్ ఏదైతే ఇప్పుడు నిన్న కృష్ణలంక దగ్గర మొదట జగన్ రాగానే వెళ్ళినటువంటిది రిటైనింగ్ వాల్ దగ్గరికి వెళ్ళాడు. మీ వల్లనే ఆ ప్రాంతం అంతా బాగుంది, మేము సేఫ్గా ఉన్నాం అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి ఆ రిటైనింగ్ వాల్ నుంచి నీళ్లు అవతలకి వెళ్ళినాయి. అయితే రిటైనింగ్ వాల్ ఏం కూలిపోలేదు, ఆ పైనుంచి నీళ్లు అవతలకి పడ్డాయి. ఎందుకంటే అది 10 అడుగుల 10 లక్షల క్యూసెక్కుల్ని 10-10.5 లక్షలు అనుకుంటా ప్లాన్ చేసుకున్నారు. ఇది 11.5కి వచ్చేటప్పటికి 11 లక్షలు. అప్పుడు లాస్ట్ ట్రిప్ రోజు ఏ టైంలో వచ్చిన వరదని బేస్ చేసుకుని రిటైనింగ్ వాల్ కట్టించారు, అంతకంటే ఎక్కువ వచ్చినాయి. అంతకుముందు నేను మొన్న ఈ విషయం ప్రస్తావించాను, రిటైనింగ్ వాల్ మూలం పుణ్యమని కృష్ణలంక వాళ్ళు బతికిపోయారు అన్నటువంటిది. వెంటనే ఎవరో ఒక పెద్ద మెసేజ్ పెట్టారు, అప్పట్లో జియో కాపీ పెట్టుకుని ఇది అసలు చంద్రబాబుది అని. నేను ఇంతకుముందే చెప్పాను, గద్దె రామ్మోహన్ గారు కూడా మాట్లాడారు, అప్పుడే చెప్పాను నేను. గద్దె రామ్మోహన్ గారు ఆలోచన చేశారు, అప్పుడు ప్రభుత్వం అప్రూవ్ అయింది. కృష్ణలంకలో అవతల పక్కన ఉన్నటువంటి పెదపులిపాక ఆ రూట్లో ఉన్నటువంటి చోట రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆగిపోయింది అది మధ్యలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పక్కనంతా కూడా కృష్ణలంక సైడ్ వైపున ఉన్నదంతా కూడా కట్టుకొచ్చారు. పూర్తయింది జగన్మోహన్ రెడ్డి టైంలో పోని, లేదా ఈ ఏరియాకి సంబంధించింది పూర్తయింది అన్నాం. ఎవరి టైంలో వాళ్ళదే కదా పూర్తయింది. అయితే గోడ అంతకుముందు అక్కడ కట్టినటువంటి పెదపులిపాక ఆ రూట్లో ఉన్నటువంటి కృష్ణలంకలో లెఫ్ట్ సైడు, ఇటు రైట్ సైడ్, ఇటు పక్కదంతా అయితే మాత్రం జగన్ వచ్చింది ఆ టైంలో అని జరిగింది. అప్పుడు కట్టారు కాబట్టి అది చంద్రబాబుది అనాలి, అప్పుడు ఆలోచించారు కాబట్టి. ఇప్పుడు కట్టింది మాత్రం ఇలా కాదు అంటే ఇక దాని గురించి మనం ఏం మాట్లాడుకోవాలన్నా ఎవరిష్టం వాళ్ళది. బేసిక్గా అయితే రిటైనింగ్ ఇప్పుడు ఫ్లైఓవర్లు చంద్రబాబు గారు ఆలోచించారు, ప్రారంభించారు, పూర్తి చేయలేకపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. ఇప్పుడు అమరావతి కట్టకపోతే జగన్ ఫెయిల్యూర్ అంటున్నామా, సక్సెస్ అంటున్నామా? అది లేదు కదా. ఏదైనా సరే పూర్తి చేసినటువంటి వాళ్ళకి క్రెడిట్ ఉంటుంది, స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా క్రెడిట్ ఇస్తాను నేను. చంద్రబాబు గారు అప్పుడు ప్రారంభించింది అది ఇక్కడ కృష్ణలంక కాదు, ఈ పాయింట్ ఆఫ్ ఏరియాలో కాదు. ఇది మాత్రం ఇప్పుడు లేకపోయి ఉంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ టైంలో విజయవాడ హైవే ఉంది కదా, ఇప్పుడు హైవేని టచ్ అయ్యేది వాటర్. అప్పుడు తెలియదేమో చాలామందికి, ఎందుకంటే నేను అక్కడే పెరిగిన వాడిని, అక్కడే సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వాడిని. 2009లో రోసి ఉన్నప్పుడు వచ్చిన వరదల్లో ఇప్పుడున్నటువంటి సీతమ్మ పాదాలు ఉంది కదా హైవే, ఆ హైవే మీద కూడా వాటర్ వచ్చినాయి. హైవేని టచ్ అయినాయి వాటర్ ఆ టైంలో. దాదాపు 15-20 రోజులు రోజు అప్పుడు వరదలో పూర్తయ్యేదాకా వెళ్ళేదాకా అక్కడే కూర్చున్నాం. రోజు పొద్దున్నే అక్కడే రాత్రి అంతా అక్కడే పడుకుని కాపలా కాసేవాళ్ళం. స్టోరీకి నేను లైవ్లు ఇచ్చేవాడిని రాత్రి అంతా కూడా. అదేమైంది అక్కడ చివరికి అలా కింద కాళ్ళు పెడితే అప్పటికి ఆ లోపల వరద ప్రారంభమైపోయింది కదా, పాములు, తేళ్ళు, జర్రులు, పురుగులు దారుణంగా ఫేస్ చేసాం ఆ రోజుల్లో. కాబట్టి ఆ వ్యవహారాలు నాకు బాగా తెలుసు, అక్కడ ఎక్కడ ఉంటుంది ఎట్లుంటుంది అన్నది. ఊరికినే మనం ఎవరిని ప్రేమిస్తాడని ప్రేమించండి. ఇక్కడ నేను ఎవరిని ప్రేమించట్లే, ఎవరిని ద్వేషించట్లేదు. బేసిక్గా ఏది నిజమో అది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పే దాంట్లో 100కి 80% అయితే సూట్ అయ్యేటటువంటివి ఉంటాయి, ఒక 20% మనకు నచ్చకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన తిట్టేసుకుంటానంటే ఎవరి ఇష్టం వాళ్ళది.